హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. నా పేరు సరస్వతి. అందరూ బాగున్నారు కదండి? అందరూ ఇళ్లలో పూజలు చేసేసుకున్నారా? కార్తీక మాసం స్పెషల్ పూజలు, కార్తీక వన భోజనాలు ఎలా జరుగుతున్నాయి మీ ఇళ్లలో? చూడండి, బ్రేక్ఫాస్ట్కి ఏం చేశారు? మా ఇంట్లో అయితే ఇప్పుడు మా అమ్మాయి జొన్న రొట్టె చేస్తుంది. చూడండి, ఈ బకెట్లో ఉన్నది జొన్న పిండి. జొన్నలు తెచ్చి పట్టించుకొని వచ్చిన పిండి మిల్లుకు పట్టించుకొచ్చిన జొన్న పిండితోటి రొట్టెలు చేస్తున్నాం. చూడండి, మా రాయలసీమ స్పెషల్ జొన్న రొట్టెలు. ఇందులోకి ఏదైనా ఆకుకూర కానీ, కూరగాయ కానీ, చికెను, మటను, చేపలు ఇలా ఏవైనా కానీ ఎక్కువగా చేస్తుంటాం అన్నమాట. జొన్న పిండి చూడండి, చక్కగా జొన్నలు తెచ్చేసి నీట్గా శుభ్రం చేసి జల్లెడ పట్టి చెరిగి వన్ డే కానీ ఒక 2 గంటలు కానీ ఎండకు ఆరబోసి వాటిని మంచిగా బకెట్లో ఒక డబ్బాలో వేసుకొని గిర్నీకి తీసుకొని వెళ్ళి పిండి మిల్లుకు వెళ్ళి పిండి పట్టించుకొని వస్తామన్నమాట. మేము ఇలా తెచ్చిన పిండి ఒక నెల రోజులు కానీ 15 రోజులు కానీ స్టోర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట. చూడండి, ఇలా టేస్టీగా ఉండే మంచి రుచికరమైన హెల్దీ టిఫిన్ జొన్న రొట్టెలు మా రాయలసీమ స్పెషల్. మా సైడ్ ఎక్కువగా తింటుంటాం అన్నమాట. రండి మరి టిఫిన్ చేద్దాం. మీరు టిఫిన్కి ఏం చేస్తుంటారు? మీ సైడ్ ఎక్కువగా ఏం చేస్తుంటారు? ఇప్పుడైతే ఇంకా మామూలుగానే ఇంకా చపాతీసు, ఇంకా పూరి, దోశ, ఉప్మా, ఇంకా ఇడ్లీ, వడ ఇలాంటివన్నీ ఎక్కువగా అయిపోయాయిలేండి. కానీ ముందైతే మా చిన్నప్పుడు కేవలం రొట్టెలు, వారానికి ఒకసారి ఉప్మా, లేకపోతే ఒగ్గాని, లేకపోతే చపాతీ ఇలా చేసేవాళ్ళం అనమాట. ఎప్పుడో ఒకసారి కానీ దోశ, పూరి, ఇడ్లీ అలాంటివి చేసేవాళ్ళు కాదు. మరి చూడండి, ఇప్పటికీ కూడా మా సైడ్ అయితే అందరి ఇళ్లలో కంపల్సరీగా ఉండేది జొన్న రొట్టెలు, జొన్న పిండి, గోధుమ పిండి. టేస్ట్గా ఉంటాయి. చూడండి, ఒక మనిషికి 2 తిన్నామంటే చాలు, చాలా హెల్తీగా ఉంటారనమాట. మధ్యాహ్నం వరకు నీరసం అనేది వెయ్యదు. ఆకలి వెయ్యదు అని అనకూడదు, అది రాంగ్. నీరసం అనేది ఉండదనమాట, మంచి బలాన్ని ఇస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది మసాలా పేస్ట్. ఇది క్యాబేజీ కర్రీ చేయడానికైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఒక సైడు సోరకాయ ఉంది, క్యాబేజీ ఉంది, ఏది చేయాలి ఇందులో అని పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు క్యాబేజీ ఫాస్ట్గా 5 నిమిషాల్లో కటింగ్ చేసేసి అయితే క్యాబేజీ కర్రీ రెడీ చేసేస్తాం అన్నమాట. ఇప్పుడు మేము ఇంకా టిఫిన్ చేసేయాలి. చూడండి, జొన్న రొట్టెలు మనం చేశాక వాటిని పక్కన తీసి పెట్టుకుంటే ఒక బాక్స్లో వేసి చాలా బాగుంటాయి అన్నమాట. మధ్యాహ్నం కానీ ఒకటి తీసి పెట్టుకున్నా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు చూడండి, టిఫిన్ చేసేసాము, వంట అయిపోయింది, మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇక నా డ్యూటీ నేను ఎక్కేసాను. చూడండి, టైలరింగ్ వర్క్ చేస్తున్నాను. ఈ శారీకి ఈ లేస్ వచ్చింది. ఈ లేస్ని అయితే నేను స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు బ్యూటిఫుల్ శారీ చూడండి ఎంత బాగుందో. మంచి గ్రీన్ కలర్, చాలా ముదురుగా ఉండే మంచి గ్రీన్ కలరు. ముదురు అంటే పాచ కలర్ కాదు, మళ్ళీ పాచ కలర్ అంటే ముదురుగా ఉన్నదని అలా కాకుండా సూపర్ బ్యూటిఫుల్గా ఉండి గ్రీన్ కలర్ శారీకి నీలం కలర్ బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ డిజైన్తో చిన్న మొక్కలతోటి పూల తీగలతోటి ఎంత బాగా ఉంది చూడండి. మిర్రర్ వర్క్ వచ్చింది శారీకి, సూపర్గా ఉంది కదండి. దీనికి మనం రెడీమేడ్లు వాళ్ళు షాప్లో మనం కొన్నప్పుడు వాళ్ళు ఎలా వేస్తారు స్టిచ్చింగు, దూరంగా పెద్ద కొట్టి వేసిస్తారు. మనం అలాగే వాడుకున్నాం అనుకోండి, అంటే చీరను అలాగే మనం శారీ కట్టేసుకుంటూ ఉన్నాం అనుకోండి, అవి కుట్టుపోతాయి, చినిగిపోయినట్టుగా అనిపిస్తుంది. అలా కాకుండా దీన్ని మళ్ళీ ఒకసారి మనం టైలరింగ్ చేసుకోవాలి. మనం సరిపోయిన కుట్టు వేసుకొని స్టిచ్ చేసుకొని బార్డర్ కుట్టుకుంటే చాలా బాగుంటుంది. మరి అలాగే కుట్టడానికి వచ్చిన శారీ అన్నమాట ఇది. నేనైతే ఇప్పుడు ఈ శారీకి లేస్ని అయితే స్టిచ్ చేస్తున్నాను. చూడండి, దాదాపుగా 4 నెలలు గ్యాప్ వచ్చింది నేను టైలరింగ్ అనేది వర్క్ చేయక పక్కన పెట్టేసి.
ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాను కదండి. మొన్న దసరా పండగ నుంచి కుడుతూనే ఉన్నాను. ఇంకా దసరా ముందు నుంచి స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను.